ట్రంప్ పాలనలో వలసదారుల పరిస్థితి దినదిన గండంలా మారింది. ఎప్పుడు ఏ రూల్ నెత్తి మీద పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా గ్రీన్ కార్డు హోల్డర్లకు షాక్ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. పౌరసత్వ దరఖాస్తు ఫీజును భారీగా పెంచాలని ప్రతిపాదించింది. 75 నుంచి 80% వరకు పెంచాలని చూస్తోంది. అదే జరిగితే వలసదారులపై మరింత ఆర్థిక భారం తప్పదు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన లక్షలాది మంది వలసదారులకు సిటిజన్షిప్ తదుపరి లక్ష్యంగా ఉంటుంది. అయితే ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన కొత్త రూల్స్ పౌరసత్వం పొందే ప్రక్రియను మరింత ఖరీదైనదిగా మార్చేస్తున్నాయి. పౌరసత్వ దరఖాస్తు ఫీజులను 75% వరకు పెంచడంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని ఫీజు రాయితీలను తొలగించాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రపోజల్ పెట్టింది. సక్రమ మార్గంలో వచ్చిన వలసదారులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులు భరించాల్సి రావడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న పలు మినహాయింపులను కూడా కోల్పోనున్నారు. డిహెచ్ఎస్ తాజా ప్రతిపాదనల ప్రకారం పౌరసత్వ దరఖాస్తు ఫైల్ చేయడానికి ఫీజు $760 నుంచి $1,330 పెరగనుంది. ఆన్లైన్ దరఖాస్తు విషయానికొస్తే $710 నుంచి $1,280 ఫీజు పెంపును అధికారులు ప్రతిపాదించారు. ఏదైనా సిటిజన్షిప్ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే దానిని తిరిగి పరిశీలించాలని కోరినా సరే ఖర్చుల మోత మోగనుంది. ఆ రుసుము $830 నుంచి $1,475 అంటే $645 మేర పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత నిబంధనలపై 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు కొన్ని ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫెడరల్ పావర్టీ గైడ్లైన్స్ లో 400% లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి తగ్గింపు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. కానీ తాజా ప్రతిపాదనలో రెడ్యూస్డ్ ఫీ ఆప్షన్ ను తొలగించారు. కొన్ని ఫీ వేవర్స్ రద్దు చేశారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి అందుతున్న ప్రత్యేక సౌకర్యాలను తగ్గించారు. దీంతో అమెరికాలో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న దిగువ మధ్యతరగతి వలసదారులపై ఆర్థిక భారం గణనీయంగా పెరగనుంది. తాజా నిర్ణయం ప్రధానంగా గ్రీన్ కార్డు హోల్డర్స్, కుటుంబ ఆధారిత వలసదారులు, శరణార్థులు, వృద్ధ వలసదారులు, తక్కువ ఆదాయం కలిగిన శాశ్వత నివాసితులపై ప్రభావం చూపవచ్చు. చాలా మంది వలసదారులు ఇప్పటికే గ్రీన్ కార్డు పొందేందుకు $1,000 ఖర్చు చేసి ఉంటారు. ఇప్పుడు పౌరసత్వానికి మరోసారి భారీ రుసుము చెల్లించాల్సి రావడం వారికి సవాలుగా మారవచ్చు. అమెరికాలో ఉంటున్న భారతీయులపైన అదనపు ఆర్థిక భారం పడనుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం H-1B వీసా కలిగిన వ్యక్తులపై ఈ ప్రతిపాదనలు నేరుగా ప్రభావం చూపవు. వారు పౌరసత్వ దశకు చేరినప్పుడు మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.